హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుండి అనుకుంటున్న ఒక ప్లేస్ కి అయితే ఈ రోజు నేను వెళ్ళిన అదేనండి మన తెలంగాణలో మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నిర్మించడం కోసం ఒకటి కాదు రెండు కాదు 12 గ్రామాలు ముంపునకు గురైన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 7 సంవత్సరాల క్రితం అంటే 2017లో ఈ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేయడంతో ఈ 12 గ్రామాల ప్రజలు పుట్టి పెరిగిన ఊరిని వదిలి వెళ్లిపోయారు. ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అంటారు కదా, ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టు కోసం కన్నతల్లిని కూడా వదిలేయాల్సి వచ్చింది ఈ గ్రామ ప్రజలకైతే. ఈ 12 గ్రామాల్లో ఒక గ్రామమైన కుదురుపాకలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టు కోసం పుట్టిన ఊరును పంట పొలాలను వదిలైతే వెళ్లిపోయారు. అయితే ఈ 2024 సంవత్సరంలో వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ఈ ఊర్లు అయితే బయటపడ్డాయండి. ఈ గ్రామాలు బయటపడడం వల్ల వారి వారి ఊర్లోకి వచ్చి ఆ గ్రామ ప్రజలైతే బోరున విలపించారు, చాలా బాధపడ్డారు. వాళ్ళ జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకొని మస్తు బాధపడ్డారు. మనం మన ఇంటిని వదిలి కొద్ది రోజులు దూరంగా ఉంటేనే చాలా బాధ అవుతుంది. అలాంటిది వాళ్ళు పుట్టి పెరిగిన ఊరును మిడ్ మానేర్ ప్రాజెక్టు కోసం త్యాగం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టు వల్ల ఉన్న లాభాలు ఏంటంటే లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు రైతులైతే. ఈ ప్రాజెక్టు వల్ల రైతు కష్టం కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ గ్రామాలు బయటపడ్డప్పటి నుండి అనుకుంటున్నాం మేమైతే ఇక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేయాలని. అస్సలు కుదరలేదు, మొత్తానికైతే ఈ రోజు మాకు కుదిరింది, వెళ్ళినాము. ఈ రోజు ఈ సంవత్సరం వర్షాలు ఇంకా స్టార్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ లోకి ఇంకా వాటర్ అయితే రాలేదు. ఈ ఊరుని చూసిన తర్వాత నిజంగా నాకు కూడా మస్తు బాధ అయింది. డీప్ గా ఆలోచిస్తేనైతే చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఒక గ్రామం మొత్తం విచ్చలవిడిగా విడిపోయిన తర్వాత అదే విధంగా ఆ గ్రామాన్ని అయితే నిర్మించలేకపోయిండ్రు. ఎవరి ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళైతే ఉంటుండ్రు. ఒకప్పట్ల ఇరుగు పొరుగు ఇంటి పక్క వాళ్ళు అనేది అయితే ఏం లేదు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటుర్రో ఏమో. ఈ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ వల్ల అయితే ఈ 12 గ్రామాల ప్రజలైతే లాస్ అనే చెప్పుకోవచ్చు. పాపం వాళ్ళైతే ఉపాధి కోల్పోయిండ్రు, భూములు కోల్పోయిండ్రు. అందరికి ఒకప్పట్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఎక్కువ లేకుండా అయిపోయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 12 గ్రామాల త్యాగమే మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ కుదురుపాక ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరి ఇల్లును వాళ్ళు మాత్రమే గుర్తుపట్టగలరు, అట్లున్నది పరిస్థితి అయితే. అసలు కొన్ని ఇండ్ల ఆనవాళ్ళు కూడా కనిపిస్తలేవు, అవి వాటర్ ఫ్లో కి మొత్తం కొట్టుకుపోయినట్టున్నాయి. అక్కడక్కడ కొన్ని ఇండ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, అవి కూడా కూలిపోయిన గోడలతో. వాటర్ ట్యాంక్ మాత్రం అట్లనే ఉన్నది. ఇదే అండి ఈ కుదురుపాక విలేజ్ లో నేను చూసింది, నాకు తెలిసింది అయితే మీతో షేర్ చేసుకున్నా అండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.